వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల ముందుగా ఈనాటి వార్తలులోని ముఖ్యాంశాలు. గిట్టుబాటు ధర లేక యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నాయకుల రైతులకు పార్టీలు ఆపాదించడం కరెక్ట్ కాదు. రోడ్స్ టు గ్రోత్ 5233 crores NH ప్రాజెక్ట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇనగురాటెడ్. బీసీ జనార్దన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నిర్లక్ష్యంతో అలగనూర్ రిజర్వాయర్ మరమ్మతుల ఖర్చు 3 కోట్ల రూపాయలు నుంచి రూ.36 కోట్లకు చేరింది. బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన ఫయాజ్. అన్నదాతలను ఆదుకోండి, పంట సాగుకు సరిపడా ఎరువులను అందించండి. మాజీ ఎమ్మెల్యే శిల్సా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారిని ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు, అభిమానులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఎక్కువగా యూరియా కొరత వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు గతంలో యూరియా ఆర్బీకేల ద్వారా మరి రైతులకు పంపిణీ చేసే పరిస్థితి ఉండేది, కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఖండబలం ఉండేవాందే రాజ్యమైతా ఉన్నట్టుగా ఈరోజు యూరియా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసన్నల్లోనే యూరియా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గతంలో ఆర్బీకేలకు మేము ఏమన్నా డబ్బు చెల్లిస్తే రైతులు, మరి ఆనాడు ఆర్బీకే ద్వారా మనం అంతా కూడా బస్తాల ప్రకారంగా ఒక్కొక్క పాస్బుక్ కానీ లేకుంటే ఎన్ని కావాలన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకోసమని మరి కలెక్టర్ గారిని కలిసి మా యొక్క ఈ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల ప్రాంతం జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క కేసీ కెనాల్ కానీ, మరి అదేవిధంగా ఎస్ఆర్బీసీ కానీ, తెలుగుగంగ కింద కూడా రైతాంగం ఎక్కువగా వరి పంట వేయడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలోనే ఎక్కువగా వరి పండించే జిల్లాలో నంద్యాల కూడా మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఇక్కడ యూరియా కూడా చాలా వరకు రైతులకు అవసరం ఉంది. మరి అవసరం ఉన్నప్పుడు రైతులకు యూరియా కూడా మరి ఇవ్వకుండా ఈరోజు ప్రభుత్వం మరి రైతుల యొక్క కడుపు కొడతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఇప్పటికే రైతులు చాలా విధాలుగా ఈరోజు గిట్టుబాటు ధర లేక చాలా వరకు నష్టపోవడం జరిగింది. మరి గోరు చుట్టుపై రోగులు పోటన్నట్టుగా ఈరోజు ఈ ప్రభుత్వం మరి చేస్తూ ఉంది. కాబట్టి మేము కలెక్టర్ గారికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఈ యొక్క నంద్యాల ప్రాంతం కానీ, ఆళ్లగడ్డ కానీ, బనగానపల్లి కానీ, నందికొట్కూరు కానీ, ఆత్మకూరు కానీ ఈ ప్రాంతాల్లో మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లారీలు ఎక్కి ఆ యొక్క ఎవరైతే టీడీపీ రైతులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇవాళ వైసీపీ రైతులకు ఎలాంటి పరిస్థితి ఒక బస్తా కూడా ఇవ్వము అని ఒక హుకుం జారీ చేస్తా ఉన్నారు. మరి మేము అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము డబ్బు కట్టినాము, మాకు కూడా ఇవ్వాలి కదా, మేము కూడా రైతులమని చెప్పి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా వాళ్ళను కూడా అధికారులను కూడా బూతులు తిడతా ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా మేము సెలవు పెట్టి వెళ్ళిపోతాం, మేము ఇక్కడ ఉద్యోగాలు చేయలేమనే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. కలెక్టర్ గారి మీద దీని మీద చర్యలు తీసుకుంటాము. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా యూరియా మరి రైతులకు అందరికీ పాస్బుక్ల ప్రకారంగా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా రైతే రాజు అని చెప్తారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతును
కూలీగా మార్చే పనులు చేస్తూ ఉన్నారు తప్ప వేరే ఏం చేయడం. అవసరానికి కావాల్సిన టైంలో విత్తనాలు ఇవ్వరు, అవసరానికి కావాల్సిన టైంలో ఎరువుల కొరత పెట్టి చేస్తారు. ఇక్కడ మేము పోయి ఆఫీసర్లను అడిగితే వాళ్ళు క్యాలిక్యులేషన్ ఫిగర్స్తో చెప్తా ఉన్నారు, కొరత లేదు, ఈ రకంగా వచ్చింది, జూలైలో ఇంత రావాలా, దాని ప్రకారమే వచ్చింది, ఆగస్టులో ఇంత వచ్చింది, ప్రాబ్లం అయితే యూరియా కొరతనే లేదు అని చెప్తున్నారు. ఒక్కసారి గ్రామాలలోకి పోయి విలేజ్లలోకి పోయి రైతులకు పోయి అడిగితే వాళ్ళ కష్టం వర్ణనాతీతం. కొరత లేనప్పుడు యూరియా బ్లాక్లు ఎందుకు అమ్ముతారు, బ్లాక్లు ఎందుకు కొనుక్కుంటారు? క్లియర్గా ఇక్కడి నుంచేమో వస్తూ ఉంది. అక్కడ కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు ఆఫీసులలో కూర్చొని తనకు కావాల్సిన వాళ్లకు మాత్రమే ఎకరాకు వీళ్ళ అంచనా ప్రకారం 2 మూటలు కావాలి అంటే వాళ్లకు కావాల్సినంత సప్లై చేసుకుంటా ఇప్పుడే వీడియోలతో సహా డీసీ గారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఏ రకంగా తెలుగుదేశం నాయకులు జులుం చలాయించి చేస్తా ఉన్నారనేది కూడా తనకు కావాల్సినంత ఇచ్చుకుంటూ, ఆశ్చర్యకరమైన విషయం, బాధాకరమైన విషయం ఏమంటే రైతులను తెలుగుదేశం రైతు, వైసీపీ రైతు అని విడగొట్టి ఆలోచన చేసేంత దుర్మార్గపు ఆలోచనకు ఈ కూటమి ప్రభుత్వం వస్తూ ఉందని చెప్పేసి చెప్పక తప్పదు. ఈ రకంగా వాళ్ళు చేసుకుంటా పోతా లేకుండా లేని కొరతను సృష్టించి రైతుల వెన్నెముకను విరుస్తూ ఉన్నారు. సరైన టైంలో ఫర్టిలైజర్స్ వేయకుంటే పంట ఏ రకంగా నాశనం అవుతుందో తెలుసు అందరికీ. ఇక్కడ ఉండే వాళ్ళంతా రైతులే కాబట్టి అందరికీ తెలుసు. ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. కాబట్టి మా నాయకుడు జగనన్న ఆదేశాల ప్రకారము మేమందరము నంద్యాల జిల్లా వాసులమందరము కలిసి జేసీ గారికి దీని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తక్షణమే ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఒక 10-15 రోజులు చేసినా కూడా రైతులు బాగా నష్టపోతారు కాబట్టి ఇమ్మీడియట్గానే చర్యలు తీసుకోమని చెప్పేసి మేమందరం అడగడం చెప్పింది. వాళ్ళైతే చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేమెప్పుడు రైతుల పక్షాన, న్యాయం పక్షాన ఉంటామని చెప్పేసి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. I heartily welcome to Honorable Indian Minister for Road and Building and Transport and Highways, Sri Nitin Gadkari ji, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, Honorable Deputy Chief Minister Sri Pavan Kalyan garu, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా బీజేపీ సభ్యులందరికీ కూడా, ఇక్కడికి వచ్చేటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గౌరవ మంత్రివర్యులు తమరు మా ఆహ్వానం మేరకు విజయవాడకు విచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 185 కిలోమీటర్ల మేర 2380 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులను సంబంధించి భూమి పూజ కార్యక్రమం, అలాగే 87 కిలోమీటర్ల మేర 2852 కోట్ల విలువైన 2 ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు పాల్గొనడం రాష్ట్ర ప్రజలకే కాదు, మాకు, మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గర్వకారణం. ఈ రోజు మొత్తం 5233 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతకు ప్రతిగా నిలుస్తుంది. గౌరవ మంత్రివర్యులు మీ దృష్టికి, మీ దూరదృష్టి, నిరంతర కృషి, వినూత్న ఆలోచనల ఫలితంగా దేశంలో నేషనల్ హైవే వ్యవస్థ పూర్తిగా సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. 2014-15 నాటికి దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు రోజుకు 12 కిలోమీటర్ల రేటుతో సాగితే ఇప్పుడు రోజుకు 37 కిలోమీటర్లకు చేరింది. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మీరు అందిస్తున్న మార్గ నిర్దేశకత్వం నిదర్శనం. ఇది దేశ అభివృద్ధి పట్ల మీరు చూపిస్తున్న కృషికి ప్రత్యక్ష సాక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి వారి చొరవతో మీరు మా రాష్ట్రానికి ఇచ్చిన గొప్ప మద్దతు సహకారం వల్లే 2014 నాటికి 4190 కిలోమీటర్ల నేషనల్ హైవే నెట్వర్క్ ఉంటే ఈ రోజు 8744 కిలోమీటర్లు విస్తరించడానికి కారణమైంది. రాష్ట్రంలో రోడ్ల నాణ్యత ప్రమాణాల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పదే చెప్తూ ఉంటారు. అలాగే రోడ్ల నిర్మాణంలో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో అధునాతన రోడ్లను ఏర్పాటు చేయాలని ఎప్పుడు చెబుతూ ఉంటారు. దానిలో భాగంగానే ఇటీవలే డేనిస్ ఫైబర్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది సార్. అలాగే త్వరలో తిరుపతి ప్లాస్టిక్ మిశ్రమంతో రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నాము.
త్వరలోని స్టీల్ స్లాగ్ తో కూడా వైజాగ్ పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నాం సార్. అదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జాతీయ రహదారులు ఎక్కువ ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా గౌరవ కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు నేషనల్ హైవేల అభివృద్ధిలో చూపుతున్న చొరవ, దేశంలో నలు దిశల భారీ ఎత్తున జాతీయ రహదారులు విస్తరించేందుకు ఆయన పడుతున్న తపన గురించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాతో చెబుతూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ హైవే ప్రాజెక్టులు 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 76,556 కోట్లతో 3,483 కిలోమీటర్ల మేర 144 జాతీయ రహదారులను అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గత ఏడాది 24-25లో 11,622 కోట్లతో 546 కిలోమీటర్ల 22 జాతీయ రహదారి పనులు పూర్తి చేయడం జరిగింది. ఈ ఏడాది 25-26లో 47,788 కోట్లతో 1,186 కిలోమీటర్ల మేర 46 జాతీయ రహదారుల అభివృద్ధి పనులు ఎన్హెచ్ఐ అండ్ మోర్త్ ఆధ్వర్యంలో పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. Sir, there are few issues we would like to bring to your kind notice. The government of Andhra Pradesh has already submitted the list of 55 important roads covering length of 5,173 kilometers for conversion of the national highways. In view of the importance of connecting industrial nodes, economic zones, sedge and place of tourist importance, the proposal for conversion of national highways may kindly be accorded in a phased manner as per the policy of MORTH. We have submitted proposals worth of 12,000 crores under MORTH and rupees of 35,000 crores under NHAI for the annual plan of 25-26. We humbly requested your cooperation in the regard and request you, your kind self, to take the initiative for the sanction of the project submitted in the annual plan of 25-26. Sir, you would like to highest some initiative take up by our state government under the dynamic leadership of our Honorable Chief Minister and visionary leader of our monitoring the National Highways project. Our Honorable Chief Minister has given top priority for the clearance of land acquisition and forest issues of National Highways and the really timely grounding of the NH projects. In the state of, he is also continually monitoring with the executing agencies of the project for resolving their issues and at the same time fixing the timelines for the completion of the project. Our Honorable Chief Minister has also formed a task force committee, first time in the country, fiercely resolve the issues of raising the land acquisition, forest, mining and shipping of the utilities and national highways to ensure the timely grounding of the national project. I once again thank you, sir, from accepting our invitation and coming from inauguration the national highway projects, and people of Andhra Pradesh are very for moment, sir. We are humbly request your continued support and acknowledgement to our state of Andhra Pradesh. Thank you, sir. Jai Hind. మరి ఈ సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రమంతా సుపరిపాలన ప్రోగ్రాం జరపడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ బనియానపల్లి నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకుడు బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచి, అలాగే ఈ రాష్ట్రం మంత్రివర్గ కూడా సంవత్సరం కాలం దాటింది. మరి ఈయన పరిపాలనలో చాలా అద్భుతంగా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎంత సంతోషంగా ఉన్నారంటే అభివృద్ధి పరుగులు తీస్తుంది ఈ నియోజకవర్గంలో. ఒక్క రోడ్లు ఎక్కడే కాదు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, కొత్తగా గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, పట్టణంలో పరిశుభ్రత కావచ్చు, అలాగే ప్లాస్టిక్ నిరంతర విషయంలో కావచ్చు, చాలా అభివృద్ధి చాలా ముందడుగులో వెళ్తున్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఈ కూటమి ప్రభుత్వం తరఫున
తల్లికి వందనం తరపున నుంచి 52,000 మందికి లబ్ధిదారులకు వచ్చారు. తర్వాత దీపం పథకం కింద 68,000 మంది పైసలకు వాళ్ళకి ఈరోజు లబ్ధి పొందుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద దగ్గర ఇప్పటివరకు 36,922 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. ఇవి కాక కొత్తగా 426 విడో పెన్షన్లు నిన్న మొన్న రోజు శాంక్షన్ చేసి అందరికీ అర్హులందరికీ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ముఖ్యంగా ఈరోజు ఆగస్టు 2వ తారీఖు రైతుల ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే అన్నదాత సుఖీభవ అనే ఒక కార్యక్రమంలో సూపర్ 6 లో భాగంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. దీంట్లో 40,000 పైచులకు రైతులకు లబ్ధిదారులుగా ఈరోజు 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఈ 7,000 రూపాయల మొత్తం 20,000 రూపాయలు అయితే 3 విడతలుగా ఈరోజు స్టేటు మరియు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కలిపి మొత్తం 3 విడతలుగా రైతుల అకౌంట్ లో పడుతుంది. దాంతో 7,000 రూపాయలు ఈ రోజు పడినాయి. దీంట్లో 5,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్, 2,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఈరోజు రైతులందరికీ పొలాల ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. మరి ఇంత సంతోషంగా ఉన్న ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఎప్పుడు బురద జల్లాల కూటమి ప్రభుత్వం మీద, అలాగే బనియానపల్లి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కాట్సాని రామిరెడ్డి గారు ఎప్పుడెప్పుడు బీసీ జనార్దన్ మీద బురద జల్లాలా, తప్పుడు ఆరోపణ చేయాలా అని చెప్పి రెడీగా ఉంటాడు. మాజీ ఎమ్మెల్యే గారు అట్లే ఉన్నారు, ఆయన కార్యకర్తలు అట్లే ఉన్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధిలో బ్రాండ్ అంబాసిడర్ బనియానపల్లి నియోజకవర్గం ఎవరైనా ఉన్నారంటే అది బీసీ జనార్దన్ గారు మాత్రమే. ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు. మరి నిన్నటి దినం వాటర్ ప్లాంట్ తీసేశారు, మేము కట్టించిన వాటర్ ప్లాంట్ తీసేశారని చెప్పి నిన్న చాలా మంది వచ్చి ధర్నా చేశారు. మరి పేపర్లో సాక్షి కరపత్రికలు ఏం రాశారంటే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రైవేట్ గుండాల దుర్మార్గ చర్య. ఇది మీ సాక్షిలో నువ్వే చెప్పాలా. బనియానపల్లి నియోజకవర్గంలో గుండాలు రౌడీ షీట్లు ఎవరు నువ్వే చెప్పాలా. మాజీ ఎమ్మెల్యే గారు మీరే చెప్పాలి. ఎందుకంటే బీసీ జనార్దన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా కార్యకర్తలు, ఎవరు రౌడీ షీటర్లు ఎవరు లేరు. మరి దుర్మార్గ చర్య అని చెప్పి నిన్న భారీ ర్యాలీతో అక్కడ రావడం జరిగింది. వాటర్ ప్లాంట్ పడగొట్టారని. అయ్యా కాట్సాని మీద నేను ఒకటే అడుగుతున్నా, వాటర్ ప్లాంట్ విషయంలో నియోజకవర్గంలో మీరు ఎక్కువ పెట్టారా, జనార్దన్ రెడ్డి గారు ఎక్కువ పెట్టారా? వాటర్ ప్లాంట్ యొక్క ప్రాముఖ్యత, వాటర్ ప్లాంట్ యొక్క వాల్యూ బీసీ కుటుంబానికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే బీసీ జనార్దన్ కావచ్చు, బీసీ రాజిరెడ్డి గారు కావచ్చు, వారి సొంత నిధులతో పెట్టినారు వాటర్ ప్లాంట్లు. ప్రజలకు తాగునీటి సమస్య ఉండకూడదు, ప్రజలకు తాగునీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వారు అధికారం ఉన్నా అధికారం లేకున్నా రాజకీయం రాకముందు కూడా వారి కుటుంబం గారు మొత్తం వాటర్ ప్లాంట్లు పెట్టడం జరిగింది నియోజకవర్గంలో. వేయించల దాటి నుంచి చూసుకుంటే నియోజకవర్గ మధ్యస్థానం వరకు మొత్తం అన్ని బీసీ కుటుంబం నుంచి పెట్టిన వారి వాటర్ ప్లాంట్. మరి ఈరోజు మీ వ్యక్తిగత స్వలాభం కోసం అటుపక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంటే బనియానపల్లి పట్టణంలో మీ కళ్ళు మండి ఎట్లయినా సరే బీసీ జనార్దన్ మంచి పేరు వస్తుంది, దీన్ని చెడగొట్టాలా అని చెప్పి షాదీఖానా డెవలప్మెంట్ కోసం, పంచాయత్ బోర్డు డెవలప్మెంట్ కోసం, ట్రాఫిక్ సమస్య కోసం, అభివృద్ధి కోసం నిన్న అక్కడ కార్యక్రమం చేపడితే తెలుగుదేశం పార్టీ వారు మీరు వచ్చి లేనిపోయినవన్నీ అబద్ధాలు చెప్తారు. అయ్యా కాట్సాని రామిరెడ్డి గారు, మీ ప్రభుత్వం మొదలైందే ప్రజావేదిక కూల్చినారు. మరి ప్రభుత్వ సొమ్మును మొదటగా దుర్వినియోగం చేసింది ఎవరు? మీ ప్రభుత్వం, అప్పట్లో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఈరోజు బీసీ జనార్దన్ రెడ్డి గారు బనియానపల్లి పట్టణం యొక్క అభివృద్ధి కోసం ఎంత తపన పడుతున్నారో పట్టణ ప్రజలు మొత్తం తెలుసు. కేవలం షాదీఖానా స్థలం, తర్వాత వక్ఫ్ బోర్డు స్థలం, పంచాయత్ బోర్డు స్థలంలో ఉన్నటువంటి అక్రమాలను తొలగించారు తప్ప ఏ వ్యక్తిగత స్వలాభం కోసం మీరు ఖచ్చితంగా కాదు. తర్వాత మీరే చూస్తారు కదా రేపొద్దున ఆ స్థలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో మీరు నోట్ చేసుకోండి. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నారు. బనియానపల్లి పట్టణ అభివృద్ధి ఆయన మొదటి లక్ష్యం, ముస్లింల యొక్క అభివృద్ధి ఆయన లక్ష్యం, షాదీఖానా యొక్క అభివృద్ధి ఆయన లక్ష్యం. కాబట్టి ఈ చర్యలన్నింటికి అవాస్తవాలని చెప్పి కాట్సాని రామిరెడ్డి చేసినటువంటి ఆరోపణలు అన్ని అవాస్తవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పట్టణంలో
అభివృద్ధి పనులు కావచ్చు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కనీసము మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎవరు కాట్సానాయుడు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పాత బస్ స్టాండ్ బ్రిడ్జి కాడ కనీసం గుంతలు కూడా గుర్చలేదు. మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు మీరే చెప్పారు. ఈరోజు ఆ అభివృద్ధి చూసి ఓర్వలేక బీసీ జనార్దన్ గారి మీద నిందలు వేయాలి, ఏదో ఒక నెపం వేయాలని చెప్పి మీ యొక్క పార్టీ కార్యక్రమం తప్ప వేరే ఏం లేవు. ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు గమనిస్తారు. ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఈరోజు మేము చేసే అభివృద్ధి పనులు ఒకవేళ తప్పు అయితే ఆ రోజు ప్రజలు మాకు బుద్ధి చెప్తారు, కానీ ఆల్రెడీ మీకు చెప్పిన బుద్ధి మాకేం చెప్పరు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాన్ని చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ జనార్దన్ గారి నాయకత్వంలో ఈ బనావుల పట్టభద్రులు చాలా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమం అన్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అలగనూరు రిజర్వాయర్ అది గండిపడింది. 3 కోట్లతో అయ్యేది 2021 సంవత్సరంలో గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గండిపడింది. గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళనంతా ఎట్లా కమిషన్ కొట్టుకోవాలి, ఎలాగా దాని కమిషన్ల కోసం కొట్లాడి ఆ రోజు పని చేయకపోవడం వల్ల 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు సాగునీరు లేదు, తాగునీరు లేదు, కనీసం పశువులకు తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. మత్స్యకారులు ఎంతో మంది జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి. అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ అలగనూరు ఆ నీళ్ళన్నీ కూడా మనకు రావు, అవి కడపకే పోతాయి. అయినా ఉండేదైతే మన నియోజకవర్గంలో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి వెంటనే స్పందించి ఇప్పుడు 36 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అంటే 3 కోట్లతో అయ్యే పని 36 కోట్లకు పోయిందంటే చూడండి వాళ్ళ పనితీరు ఎట్లుందో. మళ్ళా మేము పాణ్యం మా అడ్డ మా గడ్డ అని గొప్పలు చెప్పుకుంటా ఉంటారు. మళ్ళీ ఇటువంటి నాయకులకు నేను 6 సార్లు ఎమ్మెల్యేను, ఇవన్నీ కనపడవా అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మన ప్రభుత్వము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇటు అభివృద్ధి సంక్షేమం 2 సమపాళ్లలో తీసుకొని అభివృద్ధి వైపు పయనిస్తా ఉన్నారు. చూడండి ఇప్పట్లోనే మీకు అందరికీ తెలుసు, గత పాలకులను చూసాం. ఇప్పుడు జైల్లో మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళను పరామర్శించనికపోయిన వాళ్ళు వీళ్ళొక నాయకులా అని అడుగుతా ఉన్నా. అంతేకాకుండా ఇప్పుడు మద్యం కుంభకోణం గతంలో చూసాం మనము. కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం జరిగింది, అలాగే కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్ళడం జరిగింది 100 కోట్ల స్కామ్కే. ఈయన 3500 కోట్ల స్కామ్ చేశాడంటే ఇంకా అసలు ఆ పార్టీ ఉంటుందా, ఆ నాయకులు ఉంటారా అని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మన రాష్ట్రం ఉండి ఫస్ట్ దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో దేశాలు తిరిగి మొన్ననే సింగపూర్ పర్యటన కూడా వెళ్ళి రావడం జరిగింది. మా రాష్ట్రానికి రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అని కోరడం జరిగింది. కాబట్టి మన ఓర్వకల్లు మండలం కూడా మన పాణ్యం నియోజకవర్గంలోనే ఇండస్ట్రియల్ హబ్గా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేశారు. మళ్ళీ ఈ 1 ఇయర్ కాలంలోనే డ్రోన్ హబ్ వచ్చింది మనకి ఓరకల్లు మండలానికి. అంతేకాకుండా సెమీ కండక్టర్ వచ్చింది, రిలయన్స్ వచ్చింది, సివిక్ వచ్చింది, ఈరోజు అగస్తా ఎనర్జీ ప్రాజెక్టు కూడా వచ్చింది. కాబట్టి మన ఓరకల్లు మండలం ఎంతో ఉరకలేస్తా ఉంది. అందరూ ఎక్కడెక్కడున్న పారిశ్రామికవేత్తలంతా ఓరకల్లు వైపు చూస్తూ ఉన్నారు ఈరోజు. కాబట్టి రాబోయే కాలంలో మనకి ఇక్కడనే ఎక్కువ మన పిల్లలకే చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సాయశక్తిలా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ని ఒక సంవత్సరం ముందు ఏర్పాటు చేశారు. ఫయాజ్ కార్యదర్శి, అదేవిధంగా లీగల్ అడ్వైజర్ అలీ హుస్సేన్ గారు. ఈ సంవత్సర కాలంలోనే ఈ బాక్సింగ్ లో నంద్యాల జిల్లా ప్రాంతానికి చెందినటువంటి క్రీడాకారులు మంచి విజయాలు సాధించడంతో విశాఖపట్నంలో జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్న ఫయాజ్ గారు రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ తరఫున అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫయాజ్ శిక్షణలో అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో కోచెస్ అందరూ కూడా పిల్లలకి మంచి శిక్షణ ఇచ్చి నంద్యాల ప్రాంతం నుండి బాక్సింగ్ లో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో భవిష్యత్తులో పథకాలు సాధించాలని అందుకు అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి అసోసియేషన్ సభ్యులందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరోసారి ఫయాజ్ కు రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. లీగల్ అడ్వైజర్ ఆలీ హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నంద్యాలలో నిర్వహిస్తామన్నారు. మన రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలలోని నంద్యాల జిల్లా నుంచి నంద్యాల జిల్లాలోని బాక్సింగ్ అసోసియేషన్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన ఫయాజ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన తన యొక్క కర్తవ్యాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసుకుంటూ ఏ విధంగా నంద్యాల జిల్లాలో సెక్రటరీగా ఉన్నారో జిల్లా నుంచి కాకుండా స్టేట్ బాడీలో కూడా సెక్రటరీగా వ్యవహరించి పిల్లల్ని డెవలప్మెంట్ చేస్తూ వాళ్ళని ఛాంపియన్గా ఏర్పాటు చేస్తూ రాబోయే కాలంలో ఒలింపిక్స్లలో కూడా మన జిల్లా యొక్క ఖ్యాతిని తేవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫయాజ్ మాట్లాడుతూ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఎన్నిక కావడానికి సహకరించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లకు ధన్యవాదాలు తెలిపారు. నంద్యాల జిల్లా నుండి రాష్ట్ర జాతీయ బాక్సింగ్ క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ ఆలీ హుస్సేన్, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్ల నాగరాజు, నంద్యాల బాక్సింగ్ ఇన్ఛార్జ్ సర్దార్, బనగాన్పల్లె బాక్సింగ్ కోచ్లు చంద్ర, మహబూబ్ బాషా, ఆత్మకూరు ఇన్ఛార్జ్ ఉపేంద్ర, అసోసియేషన్ సభ్యులు మద్దిలేటి, ప్రసాద్, జస్వంత్, షానవాజ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మన నంద్యాల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా నేను ఎన్నికైన గత సంవత్సరం నుంచి బాక్సింగ్లో మంచి ఫలితాలు సాధించిన తర్వాత విశాఖపట్నంలో జరిగిన స్టేట్ ఎలక్షన్స్లో బాక్సింగ్ ఎలక్షన్స్లో నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. అలా ఎన్నుకున్న తర్వాత ఈరోజు నా కుటుంబ సభ్యులు బాక్సింగ్ కుటుంబ సభ్యులందరూ కలిసి నన్ను ఈరోజు సమావేశపరిచి సన్మానం చేసినందుకు రవికృష్ణ సార్ గారికి అలాగే అడ్వైజర్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు నిన్న, నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకి భరోసా ఉండబోదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే అన్నదాత సుఖీ భవ దీంతో ఆగదు. అన్నదాతకు నేను భరోసా ఇస్తున్నా, చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండబోదు. మనసులో లేకపోతే ఆ మాటలు అనాల్సిన పని లేదు. ఆ మాటలు అంత గట్టిగా రైతన్నల ముందే చెప్పగలిగినారంటే నిజంగా ఆయన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. ఈరోజు రైతన్నల పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో పెట్టుబడి నిధిలాగా రైతు భరోసా ఇచ్చేవారు. ఏడాదికి 13,500 4 సంవత్సరాల పాటు ఇస్తామని చెప్పి 5 సంవత్సరాలు ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిది. మరి ఈ ఏడాది, పోయిన ఏడాది అన్నదాత సుఖీభవ అని చెప్పేసి మొదటి నెల నుంచే ఇస్తామని చెప్పినారు, మరి ఇచ్చినారా అని చెప్పేసి అడుగుతాను. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభమయ్యి 2 నెలలు దాటిపోయింది. ఇప్పుడు నిన్న వెళ్ళేసి అన్నదాత సుఖీభవ అంటారు. ఎంత ఇచ్చినారయ్యా అంటే 5,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ఎంత చెప్పినారు? 20,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. పోయిన ఏడాది ఈ ఏడాది కలిపి 40,000 రూపాయలు. ఎంత ఇచ్చారు? 5,000 రూపాయలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అందరికీ వర్తింపజేస్తాం, షరతులు లేకుండా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంతమందికి ఇచ్చారయ్యా అంటే కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మొదటి ఏడాది రైతు భరోసాని పూర్తిగా ఎగ్గొట్టడమే కాకుండా
కనీసం వాళ్ళకి మద్దతుగా నిలుస్తున్నారా అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యూరియా పరిస్థితి కావచ్చు, కొరత కావచ్చు, ఎరువుల సబ్సిడీ పైన ఎక్కడా కూడా సర్కార్ అందించే పరిస్థితిలో కనపడటంలో. గతంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఇచ్చేవాళ్ళు, యూరియా ఇచ్చేవాళ్ళు, ఎరువులు ఇచ్చేవాళ్ళు, అన్ని సప్లై చేసే పరిస్థితిని ఈ రోజు పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడుతోంది. ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలందరూ కూడా రోడ్డు మీడికి రావాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. గతంలో గత 5 సంవత్సరాలలో ఎప్పుడు కూడా క్యూ లైన్ లో రైతన్నలు నిల్చొని ఎరువుల కోసం ఎదురు చూసిన పరిస్థితి లేదు. వాళ్ళ ఊర్లో రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి బ్రహ్మాండంగా రిజిస్టర్ చేసుకోవడం, దానికి తగ్గట్టుగా ఎరువుల్ని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మరి ఈనాడు ఏం చేస్తున్నాం? ఎక్కడ చూసినా క్యూ లైన్లు కనపడతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థుల పైన పెట్టిన దృష్టి కానీ రైతన్నల మీద పెట్టినంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదనే విషయాన్ని ఈరోజు వాళ్ళకి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సరే రాజకీయ కక్షలు, ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలి, ఎంతసేపు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జైలుకి పంపించాలి, ఎంతసేపు ఉన్నా సరే సూపర్ 6 గురించి ప్రజలు అడుగుతున్నారు, దాన్ని పక్కదారి పట్టించాలంటే వాళ్ళని మభ్యపెట్టాలి, లేని స్కాముల్ని సృష్టించాలి, లేని డబ్బుని సృష్టించాలి. ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మరీ దుర్మార్గంగా మన పొగాకు రైతుల కష్టాలని విందాము, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాము అని చెప్పేసి పొగాకు రైతుల అభ్యర్థన మేరకు పొదిలికి పోతే రైతుల మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. రిమాండ్కి 40 రోజుల పాటు 50 రోజుల పాటు రైతన్నలు జైళ్లలో మగ్గుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏం చేసినారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏమైనా మర్డర్లు చేసినారా వాళ్ళు అని అడుగుతాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు, మా సమస్య ఆయనకి చెప్పుకుందాం అని చెప్పడమే వారు చేసిన తప్ప. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనల మీద ఆంక్షలు విధిస్తున్నారు? మీకు నిజంగా భయం లేకపోతే ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు స్వేచ్ఛగా తిరగనీయలేకపోతా ఉన్నారు? ఎందుకంటే మీకు తెలుసు, ప్రజల్లో ఉన్న అసహనం మీకు తెలుసు, ప్రజల్లో ఉన్న బాధ మీకు తెలుసు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళందరూ కూడా బయటికి వస్తే అదుపు చేయడం కష్టము, రేపొద్దున మా ప్రభుత్వానికే అరిష్టం అని చెప్పేసి ఈరోజు భావిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అని చెప్పేసి అడగకూడదా? తప్ప. ఎవరు కూర్చొని చేస్తారయ్యా అంటే జూలపల్లి పెద్ద సుబ్బారావు, రెడ్డి రవి. వాళ్ళు తెలుగుదేశం నాయకులు కాదా కనుక్కోండి. ఏం పని ఉంటుంది తెలుగుదేశం నాయకులకి? అధికారులా లేకపోతే తెలుగుదేశం నాయకులా పంచాల్సింది? రైతన్నలు ఎవరిని అడగాలి? ఎవరి దగ్గర డిమాండ్ రైజ్ చేయాలి? మాకింత కావాలి అని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలో ఒకసారి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఇది జూలపల్లి. తప్పుడు కేసు అడగడమే తప్పు అన్నట్టుగా దాని మీద మళ్ళీ కేసు ఫైల్ చేయమని చెప్పేసి అధికారుల మీద ప్రెజర్. నెక్స్ట్ జిల్లెల్ల గ్రామంలో మామూలుగా అయితే ఎక్కడ చూసిన్నాం, జిల్లెల్ల గ్రామంలో లారీ కూడా దిగల. లారీలో బస్తాలు అట్టనే ఉన్నాయి. ఎన్ని బస్తాలు వచ్చినాయో వాడికి తెలీదు, ఎన్ని బస్తాలు దిగుతున్నాయో వాడికి తెలీదు. ఎవరు చేస్తున్నారయ్యా అంటే రోడ్డు మీద లారీ ఆపి లారీలోంచే బస్తాల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఇది. ఆ పైన కనపడుతున్నటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని చెప్పేసి జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఏది ఇదా సప్లై చేయడం అంటే? అసలు ఎంత స్టాక్ ఉందో ఆ లారీలో మీకు అన్న ఐడియా ఉందా? అక్కడ నుంచి బస్తాలన్నీ కనీసం రైతన్నలకు చేరుతున్నాయా లేకపోతే పక్కదారి పడుతున్నాయా అనేది ఏమన్నా ఐడియా ఉందా? అక్కడ అధికారులు ఉండాల్సిందే, అధికారులు ఎక్కడికి పోయినారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదా పంచడం? చూడండి, ఇది జిల్లాలో పరిస్థితి.
నెహ్రూ నగరంలో అయితే అక్కడ ఆ గ్రామంలో ఇంకా కక్ష ధోరణి. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి మెజార్టీ వస్తుంది. ఎప్పుడు చూసినా వైసీపీ వాళ్ళు, ఎప్పుడు చూసినా రాజశేఖర రెడ్డి గారి పేరు, ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకుంటారు వీళ్ళని చెప్పి. ఆడ ఉన్న వాళ్ళు వెలుగొండ రెడ్డి, తడి రమణారెడ్డి అని చెప్పేసి వాళ్ళ వారికి మాత్రం ఇవ్వాలి. సరే, మిగతా వాళ్ళ దగ్గర నుంచి అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు డబ్బులు తీసుకొని రైతుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి ఆమె నోట్ చేసుకుంటే బలవంతంగా మళ్ళీ ఆ డబ్బులు తిరిగి రైతన్నలకి ఇప్పించిన పరిస్థితి. వాళ్ళకి ఈయనలా రైతన్నలకి సప్లై చేయాల్సిన యూరియాని వాళ్ళకి ఇయ్యనీయకుండా మళ్ళీ తిరిగి డబ్బులు తీసుకొని తిరిగి ఇప్పించే పరిస్థితికి తీసుకొచ్చినారు. ఈరోజు ఇంత దిగజారితనంగా ఉంది రాజకీయం. ఇదేమో సంభవరం గ్రామంలో ఈయనే ఫీల్డ్ అసిస్టెంట్. ఫోటో కూడా బ్రహ్మాండంగా బాగా క్రిస్టల్ క్లియర్ గా కనపడుతున్నాడు మనిషి. కొంచెం నవ్వమనాల్సింది, బాగుండేది. స్మైల్ అని చెప్పి నింటే సరే. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వేళా విశేషం ఏమో కానీ ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి పీఠం ఎక్కినా కూడా రైతులకు కష్టాలు నష్టాలు తప్ప ఎప్పుడు సుభిక్షంగా ఉన్న దాఖలాలు ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఎప్పుడు నష్టాలే, ఎప్పుడు కష్టాలే. క్షామమన్న వస్తుంది, అతివృష్టి అన్న వస్తుంది, ఇటువంటి కొరతన్న వస్తుంది. ఈరోజు రైతులు వర్షాలు వచ్చాయి, అన్ని బాగున్నాయి అని అనుకుంటే ఎరువుల కొరత, యూరియా కొరత, విత్తనాల కొరత, అన్ని రకాలుగా ఇబ్బందులే తప్ప వేరే ఏమీ లేవు. ఆశ్చర్యకరంగా ఆఫీసర్లు, ప్రభుత్వాధికారులు కొరత లేదని చెప్తారు. మళ్ళీ విచిత్రంగా కొరత లేదు, రైతులు ఇప్పటి నుంచే యూరియాను వచ్చే సంవత్సరానికి కూడా నిలబెట్టుకుంటారు అని చెప్తారు. వాళ్ళకి ఏదైనా ఆలోచన ఉందా? ఇప్పటికీ లేదు. మీరు ఒక్క కార్డుకు 2 మూటలే ఇస్తా ఉన్నా, వచ్చే సంవత్సరం వరకు నిలబెట్టుకునే అవసరం ఏముంటుంది? మీ ఆఫీసర్లకు తెలియదేమో యూరియా ఒక సంవత్సరం నిలబెట్టుకోవడానికి వీలవుతుందా, గడ్డగట్టదా? ఇప్పటికే మాకు లేకుండా ఇబ్బంది పెడతా ఉంటే వచ్చే సంవత్సరం కోసం అని చెప్పేసి అవగాహన రాహిత్యంగా మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? సవీరంగా మా నంద్యాల ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆధారాలతో సహా మీకు వివరంగా వివరిస్తారు. ఇక్కడ ఏ రకంగా తెలుగుదేశం నాయకులు దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులకు మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళు రైతులు కాదు అన్నట్టు ఏ రకంగా పగబట్టి ఏ రకంగా చేస్తా ఉన్నారు అనేది కూడా క్లియర్ గా విత్ ఎవిడెన్స్ తో సహా చూపెడతాము. దయచేసి నేను అధికారులను అడుగుతా ఉన్నాను, రైతుల గురించి సరళంగా ఉండండి, వాళ్ళ బాధలు అర్థం చేసుకోండి. ప్రతిసారి కష్టాలే. మొన్నటి వరకు మేము మిర్చి రైతుల కష్టాలు చూసాం, పొగాకు రైతుల కష్టాలు చూసాం. అన్ని రకాలుగా మీరు రైతులు ఇబ్బంది పెడతా ఉంటారు. పంట సరైన సమయంలో ఎరువులు లేకుంటే రైతు ఏం చేస్తారు? దానికి మీరు కొరత సృష్టిస్తారు. ఈ రకంగా చెప్తున్నారు. ఇంతకుముందు ఆర్బికేల ద్వారా ఎంత సస్యశ్యామలంగా అన్ని రకాలుగా చేశారు. పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు తీయగా నామినల్కి ఒక 5,000 మాత్రం ఇచ్చి చేస్తా ఉన్నారు. ప్రతిసారి ఈ ప్రభుత్వం రైతుల మీద కక్ష కట్టినట్టుగా ప్రవర్తిస్తూ ఉంది. నేనైతే ప్రభుత్వాధికారులకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, సరైన క్రమంలో ఎరువులు అందరికీ నిష్పక్షపాతంగా లబ్ధిదారులకు అందరికీ వచ్చే రకంగా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ఎరువుల కొరత లేకుండా, యూరియా కొరత లేకుండా, ఇంకా యూరియాను తీసుకొని వచ్చేసి ఎవరికి ఎంత కావాలో అంత చేసే రకంగా ఉండి బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా చర్యలు తీసుకో
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గిట్టుబాటు ధర లేక యూరియా దొరక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నాయకుల రైతులకు పార్టీలు ఆపాదించడం కరెక్ట్ కాదు. రోడ్స్ టు గ్రోత్ 5233 crores NH ప్రాజెక్ట్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇనగురాటెడ్. బీసీ జనార్దన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే సాక్షిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నిర్లక్ష్యంతో అలగనూర్ రిజర్వాయర్ మరమ్మతుల ఖర్చు 3 కోట్ల రూపాయలు నుంచి రూ.36 కోట్లకు చేరింది. బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికైన ఫయాజ్. అన్నదాతలను ఆదుకోండి, పంట సాగుకు సరిపడా ఎరువులను అందించండి. మాజీ ఎమ్మెల్యే శిల్సా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు గారిని ఘనంగా సన్మానించిన టీడీపీ నాయకులు, అభిమానులు.